మీరు క్రియేట్ చేసిన డెలివరీను, ఆర్డర్‌ను ఏం చేద్దాం అనుకున్నారో చెప్పండి ఒకసారి నాకు. డెలివరీ ఆర్డర్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ కదా సార్. అది అది కొట్టినప్పుడు అది నాకు రాలేదు సార్. నేనేమంటున్నానంటే మీ ఆర్డర్ నెంబర్ చెప్పండి చెప్తాను. మీ ఆర్డర్ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం. ఏంటండి అది? 20298. 20298. ఆర్డర్ లేదే. ఒక్క నిమిషం సార్. ఓకే. కస్టమర్ ఐడి చెప్తా సార్. కస్టమర్ ఐడి కాదు నేను అడుగుతుంది, ఆర్డర్ ఐడి. సరే కస్టమర్ ఐడి చెప్పండి. 101016. 101016. అది డాక్యుమెంట్ నెంబర్ నుంచి రావట్లేదు. 101016 కదా. లేవంటుంది, ఆర్డర్స్ ఏం లేవంటుంది ఆర్డర్ పైన, ఈ కస్టమర్ పైన. ఈ నెంబర్ కరెక్టేనా? 101016. సరే ఇంకోటి 100875 కొట్టు. ఏంటండి? 100875. 875. లేదు, ఈ ఆర్డర్ పైన కూడా ఏం లేవంటుంది, ఈ నెంబర్ పైన కూడా. ఓకే, ఒక నిమిషం అండి. ఇంకా what is user ID? User 98 సార్. కొటేషన్ చేశారు, ఎంక్వైరీ చేశారు, ఆర్డర్ చేశారు నిన్న. దాని తర్వాత నిన్న కాదు మొన్న, తర్వాత అదే సారీ నిన్న, మళ్ళీ తర్వాత ఆర్డర్ క్రియేట్ చేశారు. ఇదిగోండి ఇది. A02 డాక్యుమెంట్ ఫ్లో, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్ క్రియేట్ చేశారు. ఆర్డర్ ఇంకా ఓపెన్ లో ఉంది. హౌ యూ విల్ గో ఫర్ డెలివరీ? ఆర్డర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మీరు ఆర్డర్ ఇంకా ఓపెన్ లోనే ఉంది కదా. ఆర్డర్ ఓపెన్ లో ఆర్డర్ ఓపెన్ లో ఉందంటున్నా, డెలివరీ చేయలేదు మీరు అంటున్నాను నేను. అది నేను చెప్పేది. అవును సార్, అక్కడ చేసే దగ్గర నాకు చేసే దగ్గర క్వాంటిటీ, పిక్డ్ క్వాంటిటీ అని మీకు ఆప్షన్ వచ్చింది సార్. అక్కడ నాకు అది ఆప్షన్ రాలేదు. నో షెడ్యూల్ లైన్స్ అని చెప్పి 19th ఉంది, వస్తుందిగా. అదే సార్, నేను చేసినప్పుడు రాలేదు, డౌట్ వచ్చింది. అసలు ఈ కాలం మీద చెప్పలేదు సార్ నాకు. నేను చేసిన అవుతుంది, బట్ ఇక్కడ నేనేం చేయలేదు కదా, నేనేం కాన్ఫిగరేషన్ మార్చలేదు కదా. చూడండి. ఓకే, డేట్స్ ఏదన్నా తప్పన్నా లేకపోతే చూడాలి. ఓకే ఓకే సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Okay, today we'll discuss about next process, credit memo. Credit memo. క్రెడిట్ మెమో ఎందుకు వాడతాం మనం? రీఫండ్ ప్రాసెస్ కోసం వాడతాం. సో ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మెమోలో మల్టిపుల్ ఛాన్సెస్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఏంటంటే అసలు క్రెడిట్ మెమో ఎందుకు వాడతామంటే కస్టమర్ అవుట్ స్టాండింగ్ లో నుంచి అమౌంట్ తగ్గించడం కోసం ఈ క్రెడిట్ మెమో ప్రాసెస్ వాడతాం. అది ఏదైనా అవనివ్వండి, క్రెడిట్ మెమో ప్రాసెస్ అనేది కస్టమర్ అవుట్ స్టాండింగ్ నుంచి డబ్బులు తగ్గించడం కోసం, అంతే కదా. ఒకవేళ రిటర్న్ ఇచ్చాడు, నిన్నటి వరకు అతను అవుట్ స్టాండింగ్ 10,000 ఉంది, 1,000 రూపాయలు రిటర్న్ ఇచ్చాడు, అంటే 1,000 రూపాయల ఐటమ్ రిటర్న్ ఇచ్చాడు. సో వీఆర్ గోయింగ్ టు మైనస్ ఫ్రమ్ దట్, కరెక్ట్? రిటర్న్ అంటే లేదు కదా, మనం ఇస్తున్నాం, లేదు రిఫండ్ ఇస్తున్నాం, అగైన్ 1,000 రూపీస్. మేబీ ఏదైనా ఆఫర్ రన్ చేసాను దానిపైన ఎక్స్ట్రాగా, అంటే మనం కట్టాల్సిన ట్రాఫిక్ చలాన్ పైన 50% ఆఫర్ అని చెప్పి రాస్తాడు. సో దానిపైన మళ్ళీ 50% ఆఫ్ ఆఫ్ దట్ అండ్ దట్, అంటే మనం ఏం చేయట్లేదు, మనం వాడి అవుట్ స్టాండింగ్ పైన మైనస్ చేస్తున్నాం, కస్టమర్ అవుట్ స్టాండింగ్ పైన. సో కస్టమర్ అవుట్ స్టాండింగ్ పైన మైనస్ చేయాలి అంటే నేను అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుంది. ఓన్లీ జస్ట్ క్రెడిట్ మెమో లాగా మాట్లాడితే మీకు ఆ ప్రాసెస్ గుర్తుండదు అని చెప్పేసి నేను అకౌంటింగ్ లింక్ చేస్తున్నాను. సో క్రెడిట్ మెమో మీన్స్ మైనస్ ఫ్రమ్ ది అకౌంట్, అది గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ మెమో మీన్స్ మైనస్ ఫ్రమ్ ది అకౌంట్, అంటే కస్టమర్ అకౌంట్కి, నాట్ అవర్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ లో నుంచి మైనస్ చేస్తున్నాం. కస్టమర్ అకౌంట్ నుంచి మైనస్ చేస్తున్నాం, కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మైనస్ చేయడం కాదు, మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ లో నుంచి మైనస్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి కస్టమర్ అవుట్ స్టాండింగ్ అంటే మన దగ్గర ఒక బుక్ పెట్టుకున్నాం కదా, నిన్న ఇంత ఐటమ్ ఇన్ని ఇవ్వాలి, ఇంత అమౌంట్ పే చేయాలి కస్టమరు అని చెప్పేసి మనం ఒక అవుట్ స్టాండింగ్ బుక్ మెయింటైన్ చేసాం కదా, దానిలో నుంచి మైనస్ చేయడం అనమాట. అది అకౌంట్ అంటే, నాట్ ఏ కస్టమర్ బ్యాంక్ అకౌంట్ కాదు. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మైనస్ చేయడం అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఓకే, కస్టమర్ అకౌంట్ అంటే మన కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్ అకౌంట్ అంటే వాడికంటూ ఒక జిఎల్ మెయింటైన్ చేసాం, వాడికంటూ ఒక అవుట్ స్టాండింగ్ అమౌంట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం, వాడికంటూ ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రికార్డ్ లో 10,000 రూపీస్ వీడు ఇప్పటి వరకు పే చేయాలని ఉంది, దానిలో నుంచి మీరు మైనస్ చేయాలి అంటే కనుక యూ నీడ్ గో ఫర్ క్రెడిట్. అదొకటే కాదు, మేబీ 1,000 రూపీస్ ఇన్వాయిస్ ఇవాళ యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ నుంచి దాని వాల్యూ 900 ఉంది. ఓకే, ఇవాళ మార్నింగ్ నుంచి 900 ఉంది, బట్ మీరేం చేశారు, 1,000 ఛార్జ్ చేసేసారు కస్టమర్కి. సో ఇప్పుడు ఏం చేయాలి, కస్టమర్ వచ్చి అడుగుతాడు, వై యూ ఛార్జ్ 100 రూపీస్, అదే 1,000 రూపీస్. దెన్ కస్టమర్ ఏమడుగుతాడు, 100 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేశాను నా దగ్గర, సో ప్లీజ్ గివ్ టు మీ బ్యాక్. Okay, I'll give you, from your outstanding is total outstanding is 1,000 rupees, so minus 100, so you pay 900. So ఈ 1 minus 100 కి we need to run credit. అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రాసెస్. సో ప్రాసెస్ ఏంటంటే రెగ్యులర్ సినారియోనే ఆర్డర్. సో నేను ఇది చేస్తాను, ఓకే, ఈ ప్రాసెస్ చేద్దాం, ఇదైతే ఈజీగా కనబడతా ఉంటుంది, అర్థం అవుతా ఉంటుంది, అందుకని ఈ ప్రాసెస్ చేస్తాను. ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్, దేన్ని రిఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ, ఆర్డర్నా, డెలివరీనా, బిల్లింగ్నా? బిల్లింగ్ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ తీసుకొని I need to run credit memo. Document type CR.
క్రెడిట్ మెమో రైజ్ చేశాను. క్రెడిట్ మెమో రిక్వెస్ట్ అంటారు దీన్ని. క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైజ్ చేశాను. డెలివరీ ఉంటుందా దీంట్లో? ఉంటుంది సార్. ఉండదు. మనం ఏ డెలివరీ చేయట్లేదు. ఆల్రెడీ డెలివరీ చేసిన ఐటమ్ కి కస్టమర్ 100 రూపాయలు తగ్గించమని వచ్చాడు. మధ్యలో దీనికి డెలివరీ ఎందుకు? సో ఆల్రెడీ మొత్తం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏంటండి, మనం ఒక్కటి మామూలుగా ఎంక్వైరీ చేసినప్పుడు, ఆర్డర్ చేసినప్పుడు, కొటేషన్ ఇవన్నీ రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ వచ్చేస్తుంది సార్. అట్లా ఇది కూడా కాదు. ఇది ఎలా కాదు కదా, మనం మాట్లాడుతున్న విధానం ఏంటి? మొత్తం వాల్యూలో ఓవర్ చార్జ్ చేసాడు కస్టమర్ దగ్గర నుంచి. ఒరిజినల్ ప్రైస్ కన్నా ఎక్కువ చార్జ్ చేసాడు. మరి ఇది మనం మాట్లాడుకుంటుంది ఇన్వాయిస్ల గురించి కదా సార్. అర్థమైంది సార్. సో ఇందులో డెలివరీకి ఛాన్సే లేదు కదా. మనం డెలివరీ గురించి మాట్లాడుకోవట్లేదు, డబ్బుల గురించి మాట్లాడుతున్నాం. సో నో డెలివరీ. సో డైరెక్ట్ గా క్రెడిట్ మెమో ప్రింట్ చేయాలి. క్రెడిట్ మెమో ఇది మెమో. మన పేరేంటి, మర్చిపోయానండి. పనిగా జాయిన్ అయ్యారా? ఉన్నారుగా. పనిగా ఒక్కలే నాకు డాక్యుమెంట్ పంపించారు. ప్రిపేర్డ్ అండ్ ఎక్సలెంట్. జాయిన్ అలా డాక్యుమెంట్ చేసుకుంటే మీరు ఈజీ అయిపోద్ది. మీకంతగా మీరు క్రియేట్ చేసిన డాక్యుమెంట్, మీ చేతులతో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ వల్ల మీరు ఆ ప్రాసెస్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. కరెక్టేనా హరి గారు? అవునండి. మీరు ఆ ప్రాసెస్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. సో దాని గురించి నేను అంటుంది. నేను డాక్యుమెంట్ ఇచ్చిన దానికి, మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇస్తే కంప్యూటరైజ్డ్, అంటే మీరు దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్ గా కొట్టేస్తారు. మీరు క్రియేట్ చేస్తే ఏం చేయాలో మీకే తెలుసు. ఓకే, చూపిస్తాను అక్కడ. క్రెడిట్ మెమో. సో డైరెక్ట్ గా క్రెడిట్ మెమో రిక్వెస్ట్, డైరెక్ట్ గా క్రెడిట్ మెమో రైజ్ చేయాలి. So let's see, we will check on the system on that. Okay, let me run the sales order. Okay, sales order run chedam first. Doubt unte aapali nanu. Okay, one quantity which cost is 5,000 rupees కాదు, అది 4,800 rupees అనుకుందాం, లేదా 4,500 rupees. 500 rupees తగ్గింది. బట్ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేస్తున్నాను. డెలివరీ చేసుకుంటున్నాను నేను VL01N. ఓకే, మీరు VL01N నుంచి వెళ్ళాలి. VL01N నెక్స్ట్ PJ VF01. Okay, VF01, save it. So now I've created one standard cycle kada, okay, order delivery invoice create chesanu. So let me post it here. Building అయిపోయింది. Next step ఏం చేస్తున్నాను, with the reference of this building document I am raising a credit memo request. Not a credit memo. Credit memo request. T code is VA01 CR. Credit memo request. So I am just entering. Okay, ila enter cheyakudadu kada. I need to go with reference billing document. This is my billing document. Copy item. ఏం డిఫరెన్స్ ఏం కనపడదు మీకు, అన్ని సమానంగా కాపీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలంటే జస్ట్ డబుల్ ట్యాప్ ఆన్ దట్. Before that, okay, I'll just tell you. Double tap on that, go to the conditions. ఇక్కడ మీరు ఏ వాల్యూనైతే
మైనస్ చేద్దాం అనుకుంటున్నారు ఆ వాల్యూ అమౌంట్ ని ఇక్కడ, సో నేను ఒక నార్మల్ నెంబర్ తీసుకుంటున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ 500 అన్నట్టు తీసుకోకుండా, ఎందుకంటే ఇక్కడ 5000 ఉంది కదా, 500 కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ టేక్ ఇట్ యాజ్ 300. ఓకే, సమ్ 300 ఆర్ 400 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమౌంట్, ఏం తీసుకున్నా పర్లేదు. సమ్ 300. ఓకే, ఏదో ఒక అమౌంట్ తీసుకుంటున్నాను, అంటే 300 తక్కువగా వెళ్ళాలి అది. ఓకే, 300 తక్కువగా వెళ్ళాలి అది. క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైజ్ చేశాను. రైట్, నౌ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడ చెక్ క్రెడిట్ మెమో, ఇది బ్లాక్, బిల్డింగ్ బ్లాక్. ఈ బిల్డింగ్ బ్లాక్ ని రిలీజ్ చేయాలి. ఎందుకు అంటే క్రెడిట్ మెమో రైజ్ చేసేటప్పుడు మధ్యలో మేనేజర్ అప్రూవల్స్ తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న ఒక యూజర్ ఎవరైతే ఉంటాడో వాడు డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా ఓకే నేను తప్పు కొట్టేసాను, క్రెడిట్ మెమో ఇచ్చేస్తాను, రైట్ కొట్టేసాను, అలా 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 చేయడానికి ఉండదు. అది మనీ ఇన్వాల్వింగ్ కదా, సో ఇట్స్ ఎ లూప్ హోల్స్ ఇవన్నీ. సో అంటే ఇక్కడ ఎలా పడితే అలా, ఎవరికి పడితే అలాగే క్రెడిట్ మెమో రిక్వెస్ట్ ఇస్తే ఎవరైనా సరే బిల్లింగ్ అమౌంట్ కానీ తక్కువ అమౌంట్ కొట్టేసి మళ్ళీ అమౌంట్ ని విత్డ్రా చేసుకుంటారు. సో అలాంటి కోసమే ఇక్కడ బిల్లింగ్ బ్లాక్ ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోద్ది. సో ఈ బిల్లింగ్ బ్లాక్ ఇప్పుడు నేను రిలీజ్ చేశాను, నేను వాంటెడ్లీ రిలీజ్ చేశాను. యాక్చువల్గా అది జరగదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, నేను చూపిస్తాను. బట్ నేను ఇప్పుడు మాన్యువల్ గా రిలీజ్ చేశాను. రిలీజ్ చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. కొట్టేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ఎడిట్ లో నాకు తెలిసి ఆర్డర్ రీజన్ అడుగుద్ది, ఒక నిమిషం అన్నది. ఇన్కంప్లీషన్ లాగ్ ఆర్డర్ రీజన్. ఓకే, ఏదర్ యూ కెన్ ట్యాప్ ఇట్, లేదా మీరు డబుల్ ట్యాప్ చేసి ఫినిష్ చేయొచ్చు ఇక్కడ కంప్లీట్ డేటా అని, లేదా వెనక్కి వెళ్ళిపోయి సేల్స్ లో ఇక్కడ ఆర్డర్ రీజన్ అని ఉంటుంది. ఈ ఆర్డర్ రీజన్ ని మీరు ఏదైనా మాట్లాడచ్చు. మేబీ సమ్ ప్రైస్ ఇస్ టూ హై ఏదో రాసాం మనం. ఓకే, రాసేసి ఇంటర్ కొట్టేస్తున్నాను. జస్ట్ గో అండ్ చెక్ నౌ. ఇన్కంప్లీషన్ లాగ్ విల్ బి క్లియర్డ్. డాక్యుమెంట్ ఈస్ కంప్లీటెడ్. నౌ జస్ట్ సేవ్ ఇట్. This is my credit memo request number. Okay, this is my credit memo request number. All right. Okay, credit memo request number. Now we'll take the number. Go to the credit memo. No delivery for this. Okay, PF01. So then a number 6437. Yes. So just press enter. So some amount of 300 rupees ki credit memorize అవుతుంది. ఇక్కడ చూడండి, credit memorize అవుతుంది. Just save it. Now ఇది ఇన్వాయిస్ అయిపోయింది, దీనిది కూడా ఇన్వాయిస్ అయిపోయింది. Now 1 minute. Now just go to the memo. Now what I will do, I'll just check FBL 5N లో చెక్ చేస్తాను. ఏంటిది? కస్టమర్ది అవుట్ స్టాండింగ్ అమౌంట్ చూసుకోవడానికి, ఆల్ యాక్టివిటీస్. ఓకే, ఇక్కడ చూడండి, కస్టమర్ కి 11th 5000 బిల్ చేసాం, 15th అంటే ఇవాళ 5000 బిల్ చేసాం, టోటల్ 10,000 అయింది. 10,000 కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఉండే, దానిలో నుంచి 300 మైనస్ చేసాం. అర్థమవుతుందా? 300 మైనస్ చేసాం. 300 మైనస్ చేసేసరికి ఎందుకు ఇక్కడ చూడండి, ఇది 165 కదా. యా, నేను మంచి చూపిస్తాను. 165 14 నెంబర్ చేంజ్ 165 అకౌంటింగ్ 14. ఇదిగోండి డాక్యుమెంట్ నెంబర్ 14 ఇప్పుడే రైజ్ చేశాను 300 రూపీస్ తో. సో -300. సో కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది ఇప్పుడు? ఇంకా 9,700. అంటే తగ్గింది కదా, పే చేయాల్సిన దానికన్నా తగ్గిపోయింది కదా. సో క్రెడిట్ మేము ఇలాంటి పర్పస్ లో వాడచ్చు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఈ అకౌంటింగ్ ఎంట్రీ. ఇక్కడ ఏంటి? రెవెన్యూ అకౌంట్ డెటార్ టు కస్టమర్ అకౌంట్ క్రెడిటార్ పడింది ఇక్కడ.
ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. సారీ. ఓకే, సో ఇక్కడ క్రెడిట్ మేము రెవెన్యూ అకౌంట్ డెటార్ టు కస్టమర్ అకౌంట్ క్రెడిటర్. చూడండి, కస్టమర్ అకౌంట్ లోంచి మైనస్ చేసాం, రెవెన్యూ అకౌంట్ కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదిగా చేసింది ఇక్కడ కూడా కనపడుతుందా? స్క్రీన్ షాట్ తీసి చూపించిన. యా, క్లియర్. క్రెడిట్ మెమోలో ఏమైనా డౌట్ ఏమన్నా ఉందా? క్రెడిట్ మెమోలో డౌట్ ఏమన్నా ఉందా? ఆంజనేయులు గారు, గణేష్ గారు, స్వామి గారు. ఏది రిపీట్ చేయను? చెప్తా. క్రెడిట్ బిల్లింగ్ చేస్తున్నారు సార్. ఓకే, ఎక్కడ? ఇక్కడ బిల్లింగ్. ఏ బిల్లింగ్? ఏ బిల్లింగ్ చెప్పలేదు? ఓకే, బిల్లింగ్ నెంబర్ వచ్చింది సార్, ఇన్వాయిస్ నెంబర్. ఇదా దీనికి సంబంధించిందా లేకపోతే దీనికి సంబంధించి? సిఆర్ మెమో సార్, సిఆర్ మెమో. ఓకే, క్రెడిట్ మెమో నెంబర్. ఓకే, సో క్రెడిట్ మెమో నెంబర్ వచ్చింది. వాట్? అచ్చా, మీరు డాక్యుమెంట్ నెంబర్ మీరు అడుగుతుంది ఏంటి? బిల్లింగ్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చి రిఫరెన్స్ తీసుకుంటాం కదా సార్ మనం సిఆర్ కి. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. అవును సార్. ఓకే, రెగ్యులర్ ఆర్డర్ లో మీరు కస్టమర్ కి ఓవర్ ఛార్జ్ చేశారు. ఓవర్ ఛార్జ్ చేసి తగ్గించారని చెప్పి చూపించారు. అంటే తగ్గించాలి, అవుట్ స్టాండింగ్ నుంచి తగ్గించాలి. ఓవర్ ఛార్జ్ చేశారు, 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. సో 100 రూపీస్ మీరు మైనస్ చేయాలి. సో మైనస్ చేయాలి అంటే మీరు ఆ పర్టికులర్ ఇన్వాయిస్ రిఫరెన్స్ తీసుకొని క్రెడిట్ మెమో రిక్వెస్ట్ రైట్ చేయాలి. ఈ రిక్వెస్ట్ ఏంటంటే I have charged 1000 rupees instead of 900 rupees. So I need to refund on 100 rupees అని చెప్పి మీరు రిక్వెస్ట్ రైజ్ చేయాలి. రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత అది బిల్లింగ్ బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ రిలీజ్ చేయించేసి మేనేజర్ కి చెప్తే వాడు క్రెడిట్ మెమో రైజ్ చేస్తాడు. ప్రాసెస్ అంతా మనమే చేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే అన్ని ఎండ్ యూజర్ అంతా మనమే కాబట్టి. క్రెడిట్ మెమో రైజ్ చేసి ఆ ఎగ్జాక్ట్ గా అమౌంట్ ని, ఎంతైతే అమౌంట్ రిక్వెస్ట్ లో ఉందో అంతే అమౌంట్ ని మనం బిల్లింగ్ ద్వారా బయట తీసుకొచ్చాం. బిల్లింగ్ చేస్తే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ అంటే అకౌంటింగ్ లో పోస్ట్ అవుతుంది. ఇదేనా మీరు అడిగింది లేకపోతే ఇంకేదైనా అడిగారా? అదే సార్. దెన్ అందరూ ఓకే. నెక్స్ట్ డెబిట్ మెమో, క్వైట్ ఆపోజిట్. ఏం చేస్తాం? కస్టమర్ అవుట్ స్టాండింగ్ కి యాడ్ చేస్తాం దీన్ని, ప్లస్ కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాం. ఇన్ జనరల్ గా ఇది చెయ్యరు, 95% ఈ ఆప్షన్ చెయ్యరు. ఎక్కడ అంటే చాలా తక్కువ బిజినెస్ లో డెబిట్ మెమోని యూజ్ చేస్తాం. అంటే ఆ ప్రాసెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే కస్టమర్ అవుట్ స్టాండింగ్ కి యాడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ కదా. ఎవరు ఊరుకోరు. అంటే ఎవరైనా సరే మీరు పే చేయాల్సిన 10,000 అని చెప్పిన తర్వాత లేదు మీరు 11 పే చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు అనుకోండి, అది ఊరుకోరు కదా. Why I have to pay? We have finalized for 10,000. We received the invoice. Why I need to pay extra 1,000 rupees? ఇన్ జనరల్ గా ఎక్కడ కూడా ఏ ఇండస్ట్రీలోనే ఇన్ జనరల్ గా ఇది జరగదు. కాకపోతే వై డెబిట్ మెమో? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? ఏంటంటే సేమ్ మళ్ళీ బై మిస్టేక్ చేయడం కామన్ యూజర్. మిస్టేక్స్ చేసినప్పుడు
లేదా మీకు ఒక సినారీ రియల్ టైం ఇక్కడ చెప్తాను చూడండి. మళ్ళీ ఏడ మిస్టేక్ ఒకటే కాదు, ఇప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఇప్పుడు డెబిట్ మెమో ఎందుకు రైజ్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ వీడు, కస్టమర్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఊరికే జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఇది చెప్తున్నాను చేస్తాను. ట్రక్ లోడ్ చేసి లోడింగ్ ఛార్జెస్ నుంచి ట్రక్ ఛార్జెస్ వరకు కస్టమర్ నేనే పే చేస్తాను అన్నాడు. ఓకే, పే చేయండి అన్నాం మనం, నో ప్రాబ్లం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, దాన్నే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నేనే పే చేసుకుంటాను, తప్పు కాదు కదా. ఇది ఇన్ జనరల్ గా జరిగే సినారియో ఇది. రోజు ఆ యూజరు అంటే ఇన్ ద సెన్స్ అక్కడ ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, మన దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో, సారీ, అతను కూడా వెరీ గుడ్ బిజినెస్ అనమాట. అంటే అతను కూడా వెరీ గుడ్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. సో డైలీ ఆర్డర్ చేస్తున్నాడు, డైలీ అంటే ఇన్ ద సెన్స్ 1 వీక్ వన్స్ ఆర్డర్ చేస్తున్నాడు, ఐటమ్స్ తెచ్చుకుంటున్నాడు, మనం షిప్ చేస్తున్నాం, పేమెంట్ కలెక్ట్ చేసుకుంటున్నాం కస్టమర్ దగ్గర నుంచి. అంటే మందే ట్రక్ మంది, ఇక్కడ ట్రక్ మందే, మనమే మాట్లాడుతున్నాం ట్రక్ డ్రైవర్తో, అన్ని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ వాల్యూ 1000 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 200 రూపీస్, అది యాడ్ చేసి అన్ని కలుపుకొని అంతా మొత్తం కలిపి 1200 రూపీస్ బిల్ చేస్తున్నాం. వెరీ గుడ్. సో మనం ట్రక్ పంపిస్తున్నాం, అక్కడ కస్టమర్ దగ్గర నుంచి అంటే మనకు పే చేయాల్సిన అంటే 1000 రూపాయలతో పాటుగా 200 రూపీస్, మొత్తం 1200 మనం వసూలు చేసుకుంటున్నాం. నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. 1200 రూపీస్ నేనే కలెక్ట్ చేసుకుంటున్నా కస్టమర్ దగ్గర నుంచి. ఇన్స్టెడ్ ఆఫ్ 200 ఆ ట్రక్ డ్రైవర్ కి పే చేయకుండా నేనేం చెప్తున్నానంటే మొత్తం 1200 ఇన్వాయిస్ ఇస్తాను నేను నీకు. సో ఆ 1200 లో మొత్తం 1200 ఇంక్లూడింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ నాకు పే చెయ్యి. 1000 రూపీస్ ఐటమ్ కాస్ట్, 200 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అని చెప్పాను. రైట్, ఈస్ పేయింగ్ డైలీ, నో ప్రాబ్లం. ఆల్ ఆఫ్ సడన్ ఇన్వాయిస్ అయిపోయింది. ఇక్కడ ఇన్వాయిస్ అయిపోయిన వెంటనే ట్రక్ లోడింగ్ అవుతున్నప్పుడు, ట్రక్ లోడింగ్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ లో ఉంది, దారి మధ్యలో ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఇష్యూ జరిగింది, ఈ టోల్ రేట్ పెంచేసాడు. నిన్నటి దాకా 100 రూపీస్ ఉండేది, ఆల్ ఆఫ్ సడన్ అది 200 రూపీస్ చేసాడు అనుకుందాం. మనకి తెలియదు, అది ఊరికినే ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు, మేబీ ఇంకేదన్నా ఛార్జెస్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, పెట్రోల్ రేట్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఐ డోంట్ నో. సో సడన్ గా 200 రూపీస్ అయిపోయింది అది. ఇప్పుడు ఈ 100 రూపీస్ ని అంటే ఇక్కడ ఎక్స్ట్రా నాకు 100 రూపీస్ పడుతుంది కదా, అవునా కాదా? ఈ ట్రక్ మూవ్ అవ్వాలి అంటే, ఇక్కడికి టోల్ దాటాలి అంటే ఈ హ్యాస్ టు పే 200 రూపీస్. బట్ నేను ఎంత బిల్ చేసి పంపించాను వాడికి నేను ఇచ్చింది 100 రూపీస్ ఇచ్చాను, ఎందుకంటే టోల్ 100 రూపీస్ అని ఎగ్జాంపుల్. టోల్ 100 రూపీస్ అని ఇచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఈ టోల్ దాటాలి అంటే నేను 200 పెట్టాను. అప్పుడు ఏం చేశాను, నా అకౌంట్ లో నుంచి 100 రూపీస్ పే చేసి ట్రక్ ను పాస్ చేశాను. ఇక్కడ యువతలకి ట్రక్ ను పాస్ చేసి పంపించాను. ఇప్పుడు కస్టమర్ చెప్పాలి, నేను బాస్ దే హావ్ చార్జ్డ్ మీ ఎక్స్ట్రా 100 రూపీస్ సో దట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ యువర్ అకౌంట్. ఓకే, ప్లీజ్ యాడ్. అర్థమవుతుందా? ఇలాంటి సినారియోల్లో మాత్రమే, అంటే ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ నేను చెప్తున్నాను, ఇది ఇన్ జనరల్ గా వాడతారు ఎప్పుడన్నా, అంటే ట్రాన్స్పోర్టేషన్ మంది అయినప్పుడు. అంటే నేను చూసిన డెబిట్ మెమో ప్రాసెస్ లో ఇది ఒకటి. ఇలా లాస్ట్ మినిట్ ఛార్జెస్ ఏమన్నా ఉన్నప్పుడు ఇవి యాడ్ చేస్తాం, లేదా మిస్టేక్ చేసినప్పుడు డెబిట్ మెమోని యాడ్ చేస్తారు. ఓకే, సో ఇవి జరుగుతూ ఉంటాయి. అంతకు మించి డెబిట్ మెమోని జనరల్ గా వెళ్ళి నేనే ఛార్జ్ చేస్తాను, నీ బిల్ అయిపోయిన తర్వాత ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేస్తానంటే ఎవరు ఊరుకోరు. సో అది జరగని పని. సో దాని గురించి సో విల్ డిస్కస్ అబౌట్ ద మిస్టేక్. ఇది ఎలాగో యాడ్ చేస్తాం, ఇది ప్రైసింగ్ లో చూసుకున్నాం దీన్ని. ఓకే, మేము రెగ్యులర్ గా రన్ చేసినా అదే ఆన్సర్, 100 రూపీస్ యాడ్ చేయటం. ఏం చేసినా సరే కస్టమర్ అవుట్ స్టాండింగ్ కి మొత్తం 10,000 అకౌంట్ లో నుంచి 100 రూపాయలు తగ్గించడం, అది 100 రూపాయలకి యాడ్ చేయటం. సో మొత్తం కలిపి 10,100 అవ్వాలి బిల్లు. అది మన ఎయిమ్, కస్టమర్ కి యాడ్ చేయడం. సో ఇప్పుడు ఏంటి మిస్టేక్ కాన్సెప్ట్ లో ఇందాక దాన్నే తీసుకుంటాను. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే వేరే కాన్సెప్ట్ మారుస్తాను. ఇందాక 300 తగ్గించాం కదా పైన క్రెడిట్ మెమోలో, బై మిస్టేక్ చేసామని చెప్పేసి తగ్గించామా లేదు ఇందాక క్రెడిట్ మెమోలో? ఇప్పుడు రియలైజ్ అయిపోయాం, మళ్ళీ
ఏంటి? నో 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 నో, దట్ ఐటమ్ కాస్ట్ ఇస్ 1000 రూపీస్ ఓన్లీ. కస్టమర్ ఆర్డర్ చేసే టైంకి అది 1000 రూపీసే ఉంది. సో వీ కెనాట్ గివ్ 300 రూపీస్ లెస్ అని చెప్పి డిసైడ్ అయ్యారు అనుకుందాం. అలా జరగదు, బట్ అనుకుందాం మనం అర్థం చేసుకోవడం కోసం. సో 1000 మైనస్ 300 ని తీసేయొద్దు. అప్పుడు ఇమీడియట్ గా అదే మెమోకి ప్లస్ 300 యాడ్ చేసేయాలి అదే ఇన్వాయిస్ కి. అంటే ఒక లింక్ కోసం మాట్లాడుతున్నాను అంతే. వద్దు అంటే కనుక సపరేట్ చేసి చూపిస్తా, నో ప్రాబ్లం. బట్ అర్థం కావడం కోసం అంతే. మైనస్ 300 ఇందాక చేసిన క్రెడిట్ మెమోకి మళ్ళీ రియలైజ్ అయ్యారు ఇక్కడ. నో 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 నో, డోంట్ డిస్కౌంట్ ఇట్, డోంట్ డూ మైనస్ 300, ఇట్ ఈస్ సేమ్ 1000 రూపీస్ ఓన్లీ, నాట్ 800 ఆర్ 700, అలా కాదు అని చెప్పారు. ఓకే, దెన్ అప్పటికి నో నో సార్, ఆల్రెడీ క్రెడిట్ మెమో ఇష్యూ చేసాం, కస్టమర్ అవుట్ స్టాండింగ్ తగ్గిపోయింది. దెన్ గో అండ్ రన్ ది డెబిట్ మెమో. ఓకే, we will run the debit memo. Order, డెలివరీ, బిల్లింగ్ ఇది ఆల్రెడీ అయిపోయింది. మనకి ఇందాక సినారియో ఇదిలే మన ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, ఇది మన ఇన్వాయిస్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వాయిస్ నెంబర్ నుంచి నేను తెచ్చుకొని, ఓకే, ఈ ఇన్వాయిస్ నెంబర్ రిఫరెన్స్ తీసుకొని మళ్ళీ ఈసారి వాట్ ది డాక్యుమెంట్ టైప్, DH01. డెబిట్ మెమో డాక్యుమెంట్ టైప్ DR. డెబిట్ రిక్వెస్ట్, డెబిట్ మెమో రిక్వెస్ట్ డిఆర్ అంటే. ఓకే, డెబిట్ మెమో రిక్వెస్ట్ రైట్ చేయాలి. తర్వాత దీనికంటూ డెలివరీ ఉండదు. సో ఎందుకంటే మనం నో డెలివరీ ఇన్వాల్వ్డ్ హియర్. సో మనం డైరెక్ట్ గా డెబిట్ మెమో రైట్ చేస్తాం మనం. దిస్ ఇస్ ఇన్వాయిస్. చూద్దాం ఒకసారి. నేను సేమ్ ఇన్వాయిస్ తీసుకుంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే కనుక నేను వేరే నన్ను చేస్తాను, ఇందులో ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ మనం చూసాం 9700 ఉంది పే చేయాల్సిన అమౌంట్. సో లెట్ మీ రన్ ది VA01 మళ్ళీ. ఓకే, అయిపోయిందా? ఓకే, now VA01 debit memo DR. Okay, right, go back. Sorry, my mistake. With reference billing document number 164 సేమ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ ఒక క్రెడిట్ మెమో ఇదే డాక్యుమెంట్ పైన రైజ్ అయి ఉంది అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. కరెక్ట్, దాని గురించే మనం వెళ్తున్నాం, అంటే ఒక అగైనెస్ట్ డాక్యుమెంట్ కోసం వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటి, మనం ఎంత యాడ్ చేయాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ కండిషన్స్ ఎంత యాడ్ చేస్తున్నాం, 300 రూపీస్ యాడ్ చేస్తున్నాం. సో లెట్స్ యాడ్ 300 రూపీస్. మళ్ళీ ఇక్కడ గో బ్యాక్, ఇక్కడ మళ్ళీ మెమోది బ్లాక్ రిలీజ్ చేయాలి. దీనికైనా సరే కస్టమర్ కి యాడ్ చేయాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి. సో అందుకనే బ్లాక్ పెట్టి ఆటోమేటిక్ గా బ్లాక్ వస్తుంది. సో ఇక్కడ సేల్స్ లో ఆర్డర్ రీజన్ రాయాలి, ఎందుకు రాసావు. ఓకే, సమ్ ప్రైస్ ఏదో ఒకటి రాయండి, ఏం కాదు. సేల్స్ కాల్ ఎందుకు తీసుకోవడం అంటే మన ఇప్పుడు సేల్స్ కాల్ అది. ఓకే, రైట్. సో లెట్స్ సేవ్ దిస్ డాక్యుమెంట్. So this is my debit memo request number. This is my debit memo request number. Okay. Okay, let it be. Now going to PF01 billing చేస్తున్నాను. So డెబిట్ మెమో రైజ్ అవుతుంది, రైట్. లెట్ మీ సేవ్ దిస్ వన్. ఓకే, నౌ డెబిట్ మెమో ఇస్ రైజ్డ్. ఓకే, గోయింగ్ టు FBL 5N, రైట్. వాట్ ఇస్ ద కస్టమర్ నెంబర్? మరి ఏమంటున్నాం మనం, F02
ఓపెన్ ఐటమ్స్. నౌ యూ సీ దట్ కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఎంత పే చేయాలి ఇప్పుడు? 10,000. మ్యాచ్ చేసాం కదా. ఎస్. ఇందాక -300 పే చేయాల్సిందని చెప్పేసి 9,700 చేసాం. లేదని చెప్పేసి మళ్ళీ డెబిట్ మెమో రైజ్ చేసాం. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఎలా జనరేట్ అవుతుంది? ఇందాక క్రెడిట్ మెమోలో చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ అకౌంటింగ్ ఎలా జనరేట్ అవుతుంది? ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఏం జనరేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో? కస్టమర్ క్రెడిట్ టు నో, కస్టమర్ అకౌంట్ డెబిట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటర్. రెగ్యులర్ ఇన్వాయిస్ లో ఏదైతే ఎంట్రీ పడుతుందో అదే ఇన్వాయిస్ ఎంట్రీ పడుతుంది ఇక్కడ కూడా. ఎందుకంటే కస్టమర్ బ్యాలెన్స్ కి యాడ్ చేస్తా ఉన్నాం. అది సేల్స్ ఆర్డర్ రన్ అవనివ్వండి, డెబిట్ మెమో రన్ అవనివ్వండి. అంటే మనం సేల్స్ ఆర్డర్ ద్వారా బిల్లింగ్ చేసినప్పుడు కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటర్ పడుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు డెబిట్ మెమో చేసినప్పుడు కస్టమర్ అకౌంట్ డెబిటర్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటరే పడుతుంది. ఒక క్రెడిట్ మెమో చేసినప్పుడు రివర్స్ లో పడుతుంది. అది క్రెడిట్ మెమో కానీ రిటర్న్స్ కానీ చేసినప్పుడు, అంటే క్రెడిట్ ఆఫ్ రిటర్న్స్ చేసాం అక్కడ, రిటర్న్స్ కానీ చేసినప్పుడు రెవెన్యూ అకౌంట్ డెటార్ టు కస్టమర్ అకౌంట్ క్రెడిటర్ పడుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? అందరూ వెరీ గుడ్. ఓకే, ఒక్కసారి ఐ షో యూ ద డిఫరెన్సెస్. ఒక్క నిమిషం ఉండండి, నాకు ఎందుకో మీరు సైలెంట్ గా ఉంటే నాకు అనుమానం వేస్తుంది. అంటే క్లియర్ అయ్యి సైలెంట్ గా ఉన్నారో లేదో మరి. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇవి మీకు ఆన్సర్ మొత్తం దీంట్లో చెప్తా ఉంటాయి. 166 కదా, 165 అకౌంటింగ్. ఇక్కడే మీ క్లారిటీ వస్తే ఇంకా డాక్యుమెంట్ లో ఏం ఉండదు. డాక్యుమెంట్ ని మనం అర్థం చేసుకోవడం ఈజీ అయిపోద్ది. ఏది డెబిట్ ఎంట్రీ, ఏది క్రెడిట్ ఎంట్రీ చెప్పండి ఇప్పుడు. ఏది డెబిట్ మెమో రైట్ చేసినప్పుడు వచ్చింది, ఏది క్రెడిట్ మెమో రైట్ చేసినప్పుడు వచ్చింది? టాప్ లో ఉన్నది క్రెడిట్ మెమో సార్. డెబిట్ మెమో, క్రెడిట్ సార్. ఓకే. కింద ఉన్నది డెబిట్ మెమో. కిందది డెబిట్ మెమో. యాజ్ ఇట్ ఈస్ గా మీరు చూడొచ్చు, కస్టమర్ అకౌంట్ కి యాడ్ చేస్తున్నాం. ఈ GTR ఫార్మ్ అనేది కస్టమర్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్ లో నుంచి తీసేస్తున్నాం. క్రెడిట్ మెమోలో ఏం చేస్తున్నాం, కస్టమర్ అకౌంట్ నుంచి తీసేసుకుంటున్నాం, తీసేసి మన రెవెన్యూ అకౌంట్ కి యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే వాడి అకౌంట్ నుంచి తగ్గించేస్తున్నాం మనం. రెవెన్యూ అకౌంట్ కి యాడ్ అవ్వడం క్రెడిట్ కదా సార్? రెగ్యులర్ ప్రాసెస్ ఇది, ఆర్డర్ లో జరిగేది ఇది. ఇది ఆర్డర్ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు ఓకే, ఒక్క నిమిషం అనండి, ఒక్క నిమిషం. 164 ఓకే, ఒక్క నిమిషం. 164 డాక్యుమెంట్ అకౌంటింగ్. ఇది మేజర్ ఇన్వాయిస్, మెయిన్ ఫస్ట్ ఇన్వాయిస్. మనం ఏదైతే చేస్తున్నాం ఆ ఇన్వాయిస్ ఇది. ఇప్పుడు చూడండి, ఇవి రెండు సమానంగా ఉంటాయి. ఇది డెబిట్ మెమో. ఓకే ఓకే, ఒక్క నిమిషం.
ఇలా మారుతాం. ఇది పైకి, ఇది కిందకి. నా యూస్ ఇప్పుడు క్లారిటీ వస్తుందా చూడండి. ఫస్ట్ రెగ్యులర్ ఇన్వాయిస్ రైజ్ చేసాం 5,000 రూపీస్. కస్టమర్ అకౌంట్ డెబిటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్ చేసాం. కరెక్ట్. కస్టమర్ అకౌంట్కి యాడ్ అయింది ఇది. కస్టమర్ అకౌంట్ డెబిటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్. తర్వాత స్టెప్ లో క్రెడిట్ మెమో రైజ్ చేసాం. అంటే కస్టమర్ అకౌంట్ నుంచి తగ్గిస్తున్నాం. కస్టమర్ అకౌంట్ క్రెడిటార్ టు రెవెన్యూ అకౌంట్ డెబిటార్ పడింది. ఇది డెబిట్ మెమో. డెబిట్ మెమో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ లాగా ఉంటుంది. కస్టమర్ అకౌంట్ డెటార్ టు రెవెన్యూ అకౌంట్ క్రెడిటార్. క్వశ్చన్ ఇక్కడ no question. Shall I move? Nikhil, shall I move? Yes, sir. Okay. Next. మరొక ప్రాసెస్ చూద్దాం. ఇన్వాయిస్ కరెక్షన్. అసలు ఈ ప్రాసెస్ వాడరు. ఇన్వాయిస్ కరెక్షన్స్ చేయకూడదు. ఓకే. ఇన్ జనరల్ గా అయితే డెబిట్ మెమో క్రెడిట్ మెమోను వాడుకోవాలి. ఇలా ఇన్వాయిస్ ని కరెక్ట్ చేయకూడదు. బట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ వీఆర్ లెర్నింగ్ దిస్. నేను ఎక్కడ చూడలేదు ఇన్వాయిస్. నేను ఏ ప్రాజెక్ట్ లోనే ఇన్వాయిస్ కరెక్షన్ ప్రాసెస్ చూడలేదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఎస్ వీ హ్యావ్ టు బి రెడీ కదా. సో మేబీ మీరు ఉండబోయే ప్రాజెక్ట్ లో ఉందనుకోండి, ఒకవేళ ఇట్ షుడ్ బి, ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఐ విల్ టీచ్ దట్ ఆల్సో. ఇన్వాయిస్ కరెక్షన్. ఇన్వాయిస్ కరెక్షన్ ఏం జరుగుద్ది అంటే సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్ ఇదంతా సేమ్. బిల్లింగ్ రెఫరెన్స్ తీసుకొని వాట్ ఇస్ ద ఇన్వాయిస్ కరెక్షన్ డాక్యుమెంట్ టైప్? ఆర్కే. ఏం లేదు. ఈ ఆర్కే లోపల డైరెక్ట్ గా యూ వాంటెడ్ టు డూ ప్లస్ ఆర్ యూ వాంటెడ్ టు డూ మైనస్, ఏదైనా ఒకటి చెప్పాలి దానికి. అంటే నువ్వు క్రెడిట్ మెమోరైజ్ చేద్దాం అనుకుంటున్నావా, డెబిట్ మెమోరైజ్ చేద్దాం అనుకుంటున్నావా, అది చెప్తే అది ఆటోమేటిక్ గా నువ్వు ఇటుపోవాలంటే అడిపోతుంది. నువ్వు మైనస్ చేద్దాం అనుకున్నప్పుడు అంటే క్రెడిట్ మెమోరైజ్ చేస్తుంది నీకోసం. లేదు ప్లస్ చేద్దాం అనుకుంటే కనుక నువ్వు నీకోసం డెబిట్ మెమోరైజ్ చేస్తుంది. ఏది కావాలంటే అది రేస్ చేస్తుంది ఎండ్లో. సో అంటే రెండు కలిపి ఒక దగ్గరికి వస్తాయి. వచ్చి నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి అక్కడ. అంటే సపరేట్ గా దానికి సిఆర్కి డిఆర్కి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ దట్. ఒకసారి లెట్ మీ రన్ ది ఒక సేల్స్ ఆర్డర్ రన్ చేస్తాను మళ్ళీ కొత్తది. ఏంటిది? సారీ, నేను ఓఆర్ లాగా కనబడుతున్నది నాకు. ఓకే, డెలివరీ PL01N 1 AGI PF01 David. Okay, now I am ready with my invoice. Okay, ఈ ఇన్వాయిస్ నెంబర్ తీసుకెళ్ళిపోతున్నాను నేను.
ఇక్కడికి, ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నౌ దిస్ ఇస్ మై ఇన్వాయిస్ నెంబర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ ది కరెక్షన్ రిక్వెస్ట్. కరెక్షన్ రిక్వెస్ట్ డాక్యుమెంట్ టైప్ RK with reference to only ఒకటే ఉంటుంది, బిల్లింగ్ డాక్యుమెంట్ అండ్ కాపీ. రైట్. నౌ ఇందులో 2 లైన్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ లైన్, ఒకటి మైనస్ లైన్. మీకు కనపడుతుందా? ఒకటి ప్లస్ లైన్ లాగా, ఒకటి మైనస్ లైన్ లాగా. కనపడితే గ్రేట్. కనపడుతుందా? మైనస్ మైనస్ సింబల్ కనపడుతుంది కదా? ఓకే, గుడ్. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. ఓకే, రైట్. నౌ ఇది క్రెడిట్ లైన్, ఇది డెబిట్ లైన్. క్రెడిట్ లైన్ ఏమో అది డిజేబుల్ చేసి ఉంటుంది, అంటే మెయిన్ లైన్ ఇది మెయిన్ లైన్, ఇది డిజేబుల్ చేసి ఉంటుంది. ఈ ఏదైతే డెబిట్ లైన్ ఉందో, అంటే మైనస్ లైన్ ఏదైతే ఉందో, అది మీకు ఎనేబుల్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద కాస్ట్ ఆఫ్ ఐటమ్ ఈస్ 500 రూపీస్ కదా, 5000 రూపీస్. సో నేనేం చేశాను, మళ్ళీ ఒక నిమిషం, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ది ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ. యాక్చువల్ గా ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 4700 రూపీస్ కదా. 10 రూపీస్ మైనస్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ కాన్సెప్ట్ లో. 4700 రూపీస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. ద డిఫరెన్స్ అమౌంట్ ఆటోమేటికల్లీ ఇక్కడ పోస్ట్ అవుతుంది, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ బాగుంటుంది, ఎందుకంటే 2 అక్కడే కనబడతా ఉంటాయి. ఒరిజినల్ వాల్యూ ఇది, నువ్వు మార్చిన వాల్యూ ఇది, డిఫరెన్స్ ఇంత. ఓకే, ఇది మైనస్ ఇది ఇజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఇంత. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి, ఇది +300 అవుతుంది. ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ తక్కువగా ఉంటే -300 అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు డూ ది మైనస్. వీఆర్ గోయింగ్ టు రన్ వాట్ వీఆర్ గోయింగ్ టు రన్ నౌ? క్రెడిట్, ఎందుకంటే మైనస్ వాల్యూ కదా ఇది. సో నేను బ్లాక్ రిమూవ్ చేస్తాను ఫస్ట్. ఇక్కడ సేల్స్ కాల్ ఏదైతే ఉందో ఆ సేల్స్ లోకి వెళ్ళిపోయి ఆర్డర్ రీజన్ రాయాలి. ప్రాసెస్ అంతా సేమే. ఆర్డర్ రీజన్, సేల్స్ కాల్, ఇదంతా రాసేసాను. జస్ట్ చెక్ ది ఇన్కంప్లీషన్ లాగ్, ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఏం లేవు. జస్ట్ సేవ్ ఇట్. దిస్ ఈస్ మై ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ నెంబర్. ఓకే, sorry. So this is my invoice correction request number. Let me take this invoice correction number. I'm not required, but okay. Okay, now I'm going to VF01, enter. So credit memorize chestunanu. Let's save this and go to the FBL5 and let's run C. మళ్ళీ 300 తగ్గింది, చూసారా? 14,700. అక్కడే కనపడుతుంది మీరు ఏ డిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో మళ్ళీ దీనికి ఎగైనెస్ట్ గా నేను డెబిట్ మెమోరైజ్ చేస్తాను. మీరు ఇప్పుడు చూద్దరు కదా, మళ్ళీ అదే డాక్యుమెంట్ ఎగైనెస్ట్ గా డెబిట్ మెమోరైజ్ చేద్దాం. అది వర్కౌట్ అవ్వదేమో నాకు తెలిసి. ఒక్క నిమిషం ఉన్నాను, అంటే అది కరెక్ట్ కాదు, బట్ ఓకే. ఎందుకంటే మళ్ళీ ఏదే డాక్యుమెంట్ కి రైట్ చేయడం అనేది A01 invoice correction. నేను ఏ నెంబర్ తీసుకున్నాను ఇక్కడ? ఇది నెంబర్ 67 కదా. ఒరిజినల్ వాల్యూ ఇక్కడ చూడండి, అది నేను చెప్తుంది. ఇక్కడ రాదు, ఆ ఛాన్స్ రాదు మీకు. మనం తగ్గించాం ఒకటేసారికి. either you can go up or you can go down. ఓకే, అంటే మీరు 4700 ఇందాక ఛార్జ్ చేసిన దానికి మళ్ళీ రీఅడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు కనపడదు. ఇక్కడ ఇంకా అదే నేను చెప్పేది, మీరు రీఅడ్జస్ట్ చేయడానికి కుదరదు. either you have to increase your price. మీరు 4700 చేశాను కదా ఇందాక, అంటే తగ్గించడానికి బాగా పనిచేసింది క్రెడిట్ మెమో. పెంచడానికి ఇది పనిచేయదు, నేను అదే చెప్తున్నాను. అందుకని దీన్ని వాడాం. ఈ ఇన్వాయిస్ కరెక్షన్ రిక్వెస్ట్ లో ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేయాలి.
ఇందాక చేసిన దానికి ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తావు? అవుతుందా ఇప్పుడు? చూడండి, నా క్వశ్చన్, నా లాజిక్ అర్థం అవుతుందా మీకు, లేకపోతే అలా వింటున్నారా? Yes, sir. ఇందాకడ ఒక్క నిమిషం, అర్థం కాకపోతే అడగాలి. ఒకవేళ, ఎందుకంటే నా వైపు నుంచి చూస్తున్నప్పుడు నాకు అర్థమైనట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కొన్ని సార్లు నేను అలా బ్లైండ్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్లీజ్ అర్థం కావద్దు, వదిలి మొహం చెప్పేసి డైరెక్ట్ గా, మొహమాట ఏం లేదు ఇందులో. ఓకే, ఇక్కడ ఇందాకటి సినారియో వెళ్తున్నాను నేను. ఇందాకటి సినారియోలో 5,000, 4,700 ఇది మైనస్ వాల్యూ. సో ఐ గాట్ ది 300 రూపీస్. సో ఈ 300 రూపీస్ నేను క్రెడిట్ మెమో రైట్ చేశాను ఇందాక. బాగుంది, వెరీ గుడ్. రిక్వెస్ట్ రైట్ చేసి, అంటే ఇన్వాయిస్ కరెక్షన్ రైట్ చేశాను, బాగుంది. ఇక్కడ అదే ఇన్వాయిస్ కరెక్షన్ రైట్ చేసి కస్టమర్ కి ఇందాక రైట్ చేసిన దానికి నేను అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కుదరదు ఇక్కడ ఇంకా, ఎందుకంటే నీకు వాల్యూ రీఫ్రెష్ అయిపోయి అది 5,000 చూపిస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? 5,300 చేయాలా? నో, నాట్ కరెక్ట్. యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద ప్రైస్ అగైన్. ఇక్కడ తగ్గించడం అంటే తగ్గించేసావు, డిఫరెన్స్ వచ్చింది, క్రెడిట్ మెమో రైట్ చేసుకున్నావు. ఓకే, క్రెడిట్ మెమో రైట్ చేసావు, కానీ ఇంక్రీజ్ చేయడానికి మాత్రం ఈ ప్రాసెస్ పనికిరాదు. సో యూ హ్యావ్ టు గో విత్ ద డెబిట్ మెమో ఓన్లీ. రెగ్యులర్ డెబిట్ మెమోని మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్ డెబిట్ మెమోని మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఎందుకు కాదో, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ప్రైస్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సిస్టము ఇప్పటికీ క్రెడిట్ మెమోనే అనుకుంటుంది. అది నేను 5,300 ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా, ఊరికి అలా చేయకూడదు. ఎందుకంటే ప్రైస్ ఆల్రెడీ మనం తగ్గించిన దానికి తగ్గిద్దాం అనుకున్నాం. లేదా ఒకవేళ నిజంగానే మీరే తక్కువ ఛార్జ్ చేశారు, పోనీ ఈ సినారియో మాట్లాడుకుందాం, మీరే తక్కువ ఛార్జ్ చేశారు, ఒరిజినల్ ప్రైస్ 5,300, అప్పుడు వర్కౌట్ అవుతుంది. మళ్ళీ 5,300 ఉండవలసిన ఐటమ్ వాల్యూని మీరు 5,000కే బిల్ చేశారు కస్టమర్కి. సో 300 ఎక్స్ట్రా యాడ్ చేయాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది మళ్ళీ. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న సినారియోని యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 5,000 వాల్యూ 4,700 చేసావు, మళ్ళీ 5,000 చేయాలంటే అక్కడ జీరోనే ఉంటుంది, ఏం ఉండదు. బట్ ఈ కాన్సెప్ట్ లో నేనేం చెప్తున్నానంటే, అసలు ఆ కాన్సెప్ట్ పూర్తిగా మర్చిపోండి. 5,000 వాల్యూ ఉన్న ఐటమ్ కొన్నాడు కస్టమర్, కానీ దాని ఒరిజినల్ వాల్యూ 5,300. ఇప్పుడు మళ్ళీ డెబిట్ మెమో వర్కౌట్ అవుతుంది. ఓకే, 5,300. నౌ ఐఎమ్ గోయింగ్ బ్యాక్. 5,300. సో ఇక్కడ 300 రూపీస్ మైనస్ సింబల్ చూపిస్తుంది. సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి యాడెడ్. ఓకే, లెట్ మీ రిమూవ్ ఆల్ ది కంట్రోల్స్, బ్లాక్స్ అండ్ ఆల్. సో రీజన్స్ సంథింగ్, ఏదో ఒక రీజన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి ఐఎమ్ జస్ట్ రన్నింగ్ టు ది VF01. యా, 300 రూపీస్ యాడ్ అయింది. లెట్ మీ గో టు ది FBL5N. ఓకే, $300 వచ్చి యాడ్ అయింది, చూసారా? యాక్చువల్ ప్రైస్ 5,300, కస్టమర్ దగ్గర నుంచి 5,000 వసూలు చేసాం. ఇందాక సినారియోలో ఎక్కువ తీసుకున్నాం, తక్కువ చేసాం. ఇప్పుడు సినారియోలో తక్కువ తీసుకున్నాం, ఎక్కువ చేస్తున్నాం. మీరు ఎలా అయినా వాడచ్చు దాన్ని, కాకపోతే రెగ్యులర్ క్రెడిట్ మెమో, డెబిట్ మెమో ప్రాసెస్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే అది మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి. ఇందాక నేను అదే ఇన్వాయిస్ కి క్రెడిట్ మెమో రైజ్ చేశానని చెప్పింది మనకి, కానీ ఇక్కడ మనతో మాట్లాడింది అది ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు. అంటే దాంతో చెప్పించవచ్చు మనం, వెనక కాన్ఫిగరేషన్ ఉంటుంది, నాట్ లైక్ దట్. బట్ ఈ ప్రాసెస్ లో పెండింగ్ ఉన్న అడ్జస్టెడ్ అమౌంట్ తీసుకురావడం కుదరదు. మీరు 100 రూపీస్ యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, అది కుదరదు. ఇక్కడ ఆ ఛాన్స్ రాదు మీకు ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ మాత్రమే చూపిస్తుంది. ఆ ఇన్వాయిస్ వాల్యూని కరెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పిన సినారియో చూసారా, ట్రక్ ఇంకొక 100 రూపీస్ యాడ్ చేయాలి, అలాంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వవు, ఇన్వాయిస్ కరెక్షన్ లో రాదు. అలా రావాలి అంటే దాన్ని డెబిట్ మెమోనే చేసుకోవాలి. ఇన్వాయిస్ కరెక్షన్ అంటే ఇన్వాయిస్ వాల్యూని కరెక్ట్ చేయడం కోసం మాత్రమే ఇది.
ఎనీ డౌట్ ఇక్కడ? ఏ డౌట్ లేదా? సరే, ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఇంకా వెళ్ళొచ్చు కానీ వద్దు. ఇప్పటికే మీకు 3 ప్రాసెస్లు అయిపోయాయి. ఇప్పటికే క్రెడిట్, డెబిట్, ఇన్వాయిస్ కరెక్షన్. సార్ నాకు ఒక డౌట్. ఎస్ సార్, ఇటువంటి కాన్ఫిగర్స్ అన్ని డమ్మీస్ యాప్ ఇస్తారు కదా, అందులో కాన్ఫిగర్ చేసుకొని ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళొచ్చా సార్? ఎస్ నేను చూస్తా. కాన్ఫిగరేషన్ వెళ్ళలేదు మనం. నేను కాన్ఫిగరేషన్ చూపించిన తర్వాత తీసుకొని రన్ చేసుకొని ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి అందరూ ఓకే అనుకున్నాక, అంటే మీరు కావాలనుకుంటే మీ ఎఫ్ఐ కంప్లైంట్ చూపించి పోస్టింగ్ సరిగ్గా పడుతున్నాయా లేదా నెక్స్ట్ స్టెప్ చేయించుకొని కస్టమర్ దగ్గర నుంచి ఏఆర్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ అంటే పేమెంట్ రిసీవ్ చేయించేసి, అంటే డమ్మీగా పేమెంట్ రిసీవ్ చేయించుకొని అంత అకౌంటింగ్ అంతా పడుతుంది. దాని తర్వాత కాన్ఫిగర్ రిజల్ట్ సిస్టమ్, ఇంకో డమ్మీ సిస్టమ్ ఉంటుంది ముందు. అదే సార్. ఓకే సార్. అంటే మేబీ తప్పు చేస్తా, అందరూ తప్పులు చేస్తాం, ఎవరైనా చేస్తాం. అంటే కాన్ఫిడెంట్ గా ఉన్న కాన్ఫిగరేషన్ మనం ఏం చేయక్కర్లేదు, మనకు తెలుసు. ఓకే సార్. కాన్ఫిగరేషన్స్ మనకు అర్థం కాదు. సో వాళ్ళని మనం ముందు టెస్ట్ సిస్టమ్ లోనే చేసి దాన్ని చెక్ చేసుకుని తర్వాత మాత్రమే మనం చేస్తాం. ఓకే సార్. ఎవ్వరు మిమ్మల్ని ఇలా ఎందుకు చేసామని అడగరు. దట్ ఈస్ ద ప్రాసెస్. SAP ఆల్సో టెల్లింగ్ ఇన్ దట్ వే. అందుకనే అంత ఖర్చు పెట్టి దానికన్నా ముందు మీకు ఇంకో సిస్టమ్ రెడీ చేసి పెడతారు. SAP ఆల్సో టెల్లింగ్ గో ఫర్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. నేను చెప్పింది చేయండి, తర్వాత మీకు కావాల్సింది మాడిఫై చేసుకోండి అని చెప్పి వాడు కూడా అదే చెప్తాను. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేదా? పిల్లలు సెషన్, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి అంటే ఎక్కువ చెప్పడానికి వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఇంకో 10 నిమిషాలు ఇంకో 4 బదులు అయిపోతాయి. బట్ ఐ డోంట్ వాంట్ దట్. ఇప్పటి వరకు చేయాలి, ఈ 3 చేయాలి. ఎందుకంటే ఈ 3 క్లారిటీ వస్తే మళ్ళీ మారిపోతా ఉంటాయి. ఓకే, ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయండి. విల్ కనెక్ట్ అగైన్ టుమారో.